మేమైతే ఫ్రైడే, సాటర్డే, సండే 3 రోజులు మంచిగా హాలిడేస్ కలిసి వచ్చినాయి అనేసి ఇంకా వేములవాడకైతే బయలుదేరాము. కరీంనగర్ నుంచి 36 కిలోమీటర్ దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి 3 అవర్స్ జర్నీ అయితే అయింది మాకైతే. ఇంకా మేమైతే ఇక్కడ పార్కింగ్లో అయితే పడుకున్నాము నైట్ టైము. పార్కింగ్ అయితే ఇక్కడ చాలా అంటే చాలా పెద్ద పార్కింగ్ అన్నమాట. రూమ్స్ అయితే మాకు పెద్దగా నచ్చలేదు, అందుకే పార్కింగ్లో నైట్ పడుకొని ఇంకా మార్నింగ్ 4 o'clockకి లేచి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా చూడండి ఇక్కడ ఎంత బాగుంది. 4 గంటలకు వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ వేములవాడ రాజన్న సిరిసిల్ల చరిత్ర అనేది తెలుసుకుందాము. ఇక్కడ వెలిసిన దేవుడు వేములవాడ రాజన్న ప్రసిద్ధి ఉంది. ప్రధాన ఆలయంలో రాజరాజేశ్వరునికి కుడివైపులా రాజేశ్వరి అమ్మవారు, ఎడమవైపులా లక్ష్మీ సమేత గణపతి ఉన్నారన్నమాట. రెండు వైపులా ఇద్దరు ఉన్నారు. వేములవాడ రాజన్న సిరిసిల్ల 4 వైపులా 4 గుడిలు ఉన్నాయి. ఆ గుళ్ళలో పూజలు అయినప్పుడు రాజరాజే నరేంద్రుడి పూజలు జరుగుతాయి అన్నమాట. 4 వైపులా ఉన్న ఆ 4 గుడిలో ఏంటిదో చూసేద్దాం ఒకసారి. వెంకటేశ్వర స్వామి ఒకవైపు, అనంత పద్మనాభ స్వామి ఇంకోవైపు, కృష్ణుడు ఇంకోవైపు, రాముడు ఇంకోవైపు, ఇలా 4 వైపులా 4 గుళ్ళు అయితే ఉన్నాయి ఇదే గుడిలో అన్నమాట. ఈ గుడికి ఇంకో పేరు దక్షిణ కాశీగా పేరుగాంచిన ముక్కోటి క్షేత్రం అన్నమాట. ఇంకా ఈ వేములవాడ ధర్మగుండం గురించి తెలుసుకుందాము. ఇంకా మేమైతే దీంట్లోకి వెళ్ళేసి ఇక్కడ మనకు గ్రీన్ కలర్ది కట్టారు కదా, లోతైతే చాలా ఉందనేసి అలా కట్టేశారన్నమాట. ఆ లోపలికి వెళ్ళొద్దు ప్రమాదం అనేసి. ఇంకా సైడ్కించే వాటర్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఈ ధర్మగుండం గురించి తెలుసుకుందాం. ఈ గుండంలో చాలా పెద్ద చరిత్ర ఉందన్నమాట. రాజరాజ నరేంద్రుడు రాజు ఉండేవాడు. అప్పుడు కాలంలో ఆ రాజుకి కుష్టి వ్యాధి ఉండేది. ఈ ధర్మగుండంలో స్నానం చేసి బయటికి వచ్చాక ఆ రాజు వ్యాధి అనేది నయమైందంట. ఇక్కడ పూజలు చేసి కొబ్బరికాయ కొట్టి వాళ్ళ కోరికలు కోరుకొని స్నానం చేస్తుంటారనమాట. ఇలా స్నానం చేసుకొని ఇంకా బయటికి వచ్చి పక్కనే డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా లోపలికి గుడిలోకి వెళ్తారు. గుడిలోకి వెళ్తారు కదా. రాజన్న కోడెల గురించి తెలుసుకుందాము. ఇక్కడ కోడేలు మొక్కులు ఎందుకు తీర్చుకుంటారంటే ఒక్క కోడేలకి 200 రూపాయలు టికెట్ అన్నమాట. ఇక్కడ 300కు పైగా కోడేలు ఉన్నాయి. ఏ క్షేత్రంలో లేని ఇక్కడ విశిష్టత ఉందన్నమాట. ఇది కోడే మొక్కు. ఈశ్వరునికి ధర్మదేవత తపస్సు చేసినప్పుడు ధర్మదేవుడు యొక్క వాహనం తనకు వారంగా ఇస్తారు. ప్రతి భక్తునికి ఈ కోడెల యొక్క మొక్కుబడి సంతానం లేనివారు ఇక్కడికి వచ్చి కోడెల మొక్కు అనేది తీర్చుకుంటారు. ఈ కోడెలతోని ఒక రౌండ్ వేస్తారు గుడి చుట్టూ, లేదంటే 3 రౌండ్లు కూడా వేస్తారన్నమాట. వేములవాడ గుడికి ఇక్కడైతే చాలా అంటే చాలా చరిత్ర ఉందన్నమాట. అయితే ఈ గుడిలో మాకు దర్శనం అయితే మార్నింగ్ 4 o'clockకి అయితే మేము దర్శనం చేసుకున్నాము. మేము లోపలికి 4:30కి అలా వెళ్ళాము. మాకు లోపలికి 4:30 వెళ్తే మేము 6 వరకు మాకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా జనాలు అయితే తక్కువనే ఉన్నారు. ఇంకా ఈ వేములవాడ గురించి అయితే ఇంత మంచి నేను ఇప్పటి వరకు చాలా పుణ్యక్షేత్రాలు వెళ్ళాను, కానీ నాకు అన్నిట్లో కన్నా ఈ వేములవాడ దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది అనమాట. ఇక్కడ దర్గా గురించి తెలుసుకుందాం. ఇక్కడ దర్గా యొక్క దర్శనం కూడా మాకు మంచిగా జరిగింది. ఈ దర్గా గుడిలో ఉన్నది. మాకు పిల్లలకు తాయిత కట్టించాము. ఒక్కో తాయిత 100 రూపాయలు అన్నమాట. ఇద్దరికైతే ఇంకా తాయిత కట్టించేసుకొని ఇంకా బయటికి అయితే వెళ్ళాము. అయితే ఇక్కడ ఈ గుడిలో మనకు ఈ దర్గా ఆపోజిట్ ఎందుకు ఉందంటే, ఒకప్పుడు రాజులు యుద్ధం చేసేటప్పుడు మన హిందూ ముస్లింలు యుద్ధం చేసేటప్పుడు అక్కడ ఒక ముస్లిం రాజు అన్నమాట, తను అక్కడున్న శివలింగం పైన మన రాజన్న మీద తను మూత్ర విసర్జన అయితే చేశాడంట. అలా చేస్తుంటే ఇంకా శివరాత్రి రోజు భక్తులు చూసి ఇంకా అతను చంపేసి మన రాజన్నకు ఆపోజిట్లోనే గుడి అనేది ఆయన సమాధి అయితే కట్టించారన్నమాట. ఈ దర్గా యొక్క ప్రత్యేకత ఇక్కడ. ఇంకా మాకైతే ఇప్పుడైతే ప్రజలైతే చాలామంది చెప్తున్నారు ఇక్కడైతే మాకు అసలు వద్దు ఈ దర్గా అనేసి చెప్తున్నారు. ఇంకా దర్శనం చేసుకొని బయటికి అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడైతే మనకు
లడ్డు కోసం అయితే ఇంకా బయటకు వచ్చేసాము. అప్పటికే 6:30 అయ్యింది కదా, ఇంకా బాగా జనాలు అయితే పెరిగిపోయాడు. ఇక్కడ ప్రత్యేక పూజలు అయితే చూద్దాం. ఉదయం 4 గంటల నుంచి 4:10 వరకు మంగళ వాయిద్యాలు, 4:10 నుంచి 4:30 వరకు సుప్రభాత సేవ అన్నమాట. 400 ఉదయము 4:30 నుంచి 4:45 వరకు సర్వదర్శనం అన్నమాట. ఉదయం 4:45 నుంచి 5 గంటల వరకు ఆలయ శుద్ధి చేస్తారు. 5 గంటల నుంచి 5:15 వరకు గోపూజ, 5:15 నుంచి 6:15 వరకు పాతంకాల పూజ, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దర్శనాలు అయితే ఉంటాయి. సాయంత్రం 6 నుంచి 7 వరకు పద్మనశాల పూజ, రాత్రి 9 నుంచి 10 వరకు శివ పూజ, రాత్రి 10 నుంచి 10:20 వరకు ప్రవలింపు సేవ, అనంతరం దేవస్థానం మూసివేత. ఆలయ దర్శనం ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10:20 వరకు ఉంటుంది. 10:30 వరకు అయితే ఇక్కడ దర్శనం అయితే జరుగుతుంది. ఇక్కడైతే మేము బయట వచ్చేసాము. ఇంకా అమ్మవారి అయితే చీరలు వేలంపాట అయితే అవుతున్నాయి. నార్మల్ శారీస్ అయితే 250, పెద్ద శారీస్ అయితే 500. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.